వెల్కమ్ టు ఆదిత్య ఫోటో క్లిక్స్. ఫోటోగ్రఫీ 30 డేస్ కోర్స్ లో ఈరోజు మనం డే 6 లో ఉన్నాము. ఈ రోజు మన సబ్జెక్ట్ వచ్చి ఎక్స్పోజర్ ట్రయాంగిల్స్. ఈ ఎక్స్పోజర్ ట్రయాంగిల్స్ లో మనకి అపాచర్, షటర్ స్పీడ్, ఐఎస్ఓ వీటిని యూజ్ చేసి మనం యొక్క ఇమేజ్ ని క్యాప్చర్ చేస్తున్నప్పుడు లైట్ ని ఎలా కంట్రోల్ చేయాలి అనేదే ఈ ఎక్స్పోజర్ ట్రయాంగిల్స్ మనకు తెలియజేస్తుంది అనమాట. ఇందులో ఈ రోజు మనం ఫస్ట్ వన్ వచ్చి అపాచర్ గురించి తెలుసుకుందాం. అపాచర్. సెకండ్ వన్ వచ్చి షటర్ స్పీడ్. థర్డ్ వన్ వచ్చి ఐఎస్ఓ. ఈ మూడిటిని ఉపయోగించి మనం ఇమేజ్ మీద ఉన్న లైట్ అనేది కంట్రోల్ చేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ వన్ ఎక్స్పోజర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇమేజ్ మీద ఉన్న లైట్ ని మెజర్ చేసేదే ఎక్స్పోజర్. ఇది 3 టైప్స్ అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చి మనకి ఓవర్, సెకండ్ వన్ వచ్చి బ్యాలెన్స్, థర్డ్ వన్ వచ్చి అండర్. ఇమేజ్ మీద లైట్ ఎక్కువగా ఉంటే అది ఓవర్. ఇమేజ్ మీద లైట్ అనేది ప్యారలల్ సమానంగా ఉంటే అది బ్యాలెన్స్. ఇమేజ్ మీద లైట్ తక్కువగా ఉంటే ఆ ఇమేజ్ అండర్ ఎక్స్పోజర్ గా మనం గుర్తిస్తాం. ఇలా ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనము ఈ ఎక్స్పోజర్ ట్రయాంగిల్స్ యూజ్ చేసి మనము ఇమేజ్ మీద ఉన్న లైట్ అనేది కంట్రోల్ చేయొచ్చు. దానికోసమే మనకి ఈ ఎక్స్పోజర్ ట్రయాంగిల్ అనేది యూజ్ అవుతుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చి మనకి అపాచర్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. అపాచర్ 1.8. సెకండ్ వన్ వచ్చి అపాచర్ 2.8. థర్డ్ వన్ వచ్చి అపాచర్ 5.6. నెంబర్ వచ్చి అపాచర్ 11. ఎఫ్ నెంబర్ 16, 22. ఇది లెన్స్ లో ఉండే ఒక ఓపెనింగ్ అనమాట. ఫస్ట్ పాయింట్ ఏంటిది, లెన్స్ లో ఉండే ఓపెనింగ్ హోల్, దీన్నే అపాచర్ అంటారు. సెకండ్ పాయింట్ వచ్చి ఈ అపాచర్ ని ఎఫ్ స్టాప్స్ తో కొలుస్తారు. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అనమాట. ఎఫ్ అనేది ఎక్కడైనా మనకి ఇండికేట్ చేస్తుందంటే అది అపాచర్. థర్డ్ పాయింట్ వచ్చి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఇస్తుంది. అపాచర్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఇస్తుంది. ఫస్ట్ ఈ లాంగ్ ఓపెనింగ్ అనేది అపాచర్ 1.8, 2.8, 5.6, అపాచర్ 11, 16, 22. ఇక్కడ మీరు అపాచర్ 1 అనేది లాంగ్ ఓపెనింగ్ కనుక లైట్ అనేది ఎక్కువ పాస్ అవుతుంది అనమాట. ఈ ఎఫ్ నెంబర్ ఎప్పుడైతే మనకి ఇంక్రీజ్ అవుతుందో హోల్ అనేది చిన్నగా అయ్యి లైట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎఫ్ నెంబర్ ఇంక్రీజ్ అయ్యే కొలది లైట్ డిక్రీజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేది లెన్స్ లో ఉండే ఒక ఓపెనింగ్ హోల్. సెకండ్ వన్ వచ్చి అపాచర్ ని ఎఫ్ స్టాప్స్ తో కొలుస్తారు. థర్డ్ వన్ వచ్చి ఇది డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఇస్తుంది. ఫోర్త్ వన్ వచ్చి ఎఫ్ నెంబర్ అనేది ఇంక్రీజెస్ అయ్యే కొలది లైట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ లాంగ్ ఓపెనింగ్ 1.8 లో లాంగ్ ఓపెనింగ్ లైట్ అనేది ఎక్కువ పాస్ అవుతుంది. F22 అనేది ఓపెన్ హోల్ అనేది చిన్నదవడం వల్ల లైట్ అనేది తక్కువ పాస్ అవుతుంది. ఇలా మనం లైట్ ని కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఎఫ్ నెంబర్ ఎంత ఉంది, అపాచర్ 1.8. మనం ఈ అపాచర్ డైల్ ఎప్పుడైతే రొటేట్ చేస్తున్నామో ఆ ఎఫ్ నెంబర్ 2, 2.2, 2.5, 2.8, 3.2, 4, 5, 6.3, 7.1, 8, 9, 10, 11, 13, 16, 20, 22. అంటే ఇది మనకి ప్రైమ్ లెన్స్ లో అపాచర్ 1.8 నుంచి అపాచర్ 22 వరకు ఉందన్నమాట. ఫస్ట్ ఎఫ్ నెంబర్ 1.8 పెట్టాము, ఒక ఇమేజ్ని క్యాప్చర్ చేద్దాము.
చూడండి బ్రైట్నెస్ అనేది ఎక్కువ కనబడుతుంది మనకి. సెకండ్ మనం అపర్చర్ అనేది 5.6 పెట్టి ఒక ఇమేజ్ని క్యాప్చర్ చేద్దాం. ఇప్పుడు బ్లింకింగ్ అనేది తగ్గింది. అపర్చర్ వచ్చి 11లో తీద్దాం. చూడండి ఇప్పుడు లైట్ ఇంకా డిక్రీజ్ అయిపోయింది అనమాట. ఇంకో ఎఫ్ నెంబర్ వచ్చి మనము 18లో తీద్దాం. ఇప్పుడు అసలు ఇమేజ్ మనకి ఏమాత్రం కూడా కనిపించట్లేదు. ఒకసారి ఈ ఎఫ్ నెంబర్ చూడండి. ఎఫ్ నెంబర్ 18లో ఇమేజ్ కనిపించట్లేదు. 11లో లైట్గా కనబడుతుంది. 5.6లో చూడండి మనకి ఆ ఇమేజ్ ఎలా క్యాప్చర్ అయిందో. 1.8లో ఎక్స్పోజర్ అనేది ఓవర్ అయిపోయింది అనమాట. ఇలా మనం ఈ ఎఫ్ నెంబర్ని యూజ్ చేసి ఏంటంటే లైట్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకొని ఇమేజ్ని క్యాప్చర్ చేయాలి. 1.8, 2.0, 2.2, 2.4, 2.8. 1.8 నుంచి 2.8 వరకు ఏ ఓపెనింగ్ హోల్ తీసుకున్నా సరే మనకి బ్యాక్గ్రౌండ్ ఏమో బ్లర్ అవుతుంది, సబ్జెక్టు ఫోకస్ అవుతుంది అనమాట. దీన్నే షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటారు. అంటే తక్కువ డెప్త్ ఆఫ్ ఫీల్డ్. బ్యాక్గ్రౌండ్ కి సబ్జెక్ట్ కి డిస్టెన్స్ అనేది కొంచెం ఉండాలన్నమాట. డిస్టెన్స్ మినిమం ఒక 3 feet 4 feet కి డిస్టెన్స్ మనం బాగా మెయింటైన్ చేసాం అనుకోండి, బ్యాక్గ్రౌండ్ బ్లర్ బాగా అవుతుంది అనమాట. షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనమాట. ఇవి పోర్ట్రైట్ ఫోటోగ్రఫీకి యూజ్ చేస్తాం అనమాట. పోర్ట్రైట్స్ కి ఇవి ఎక్కువ మనకి యూజ్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి అపర్చర్ 4.0, ఎఫ్ నెంబర్ 5.6, 8, 11, 13. ఇవి మీడియం డెప్త్ ఆఫ్ ఫీల్డ్ వస్తాయి అన్నమాట. మీడియం డెప్త్ ఆఫ్ ఫీల్డ్. F16, F18, F20, F22. ఇవి డీప్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఇస్తాయి. ఇవి మనకి ఆర్కిటెక్చర్స్ ఎప్పుడైనా తీయాలంటే ఈ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ యూజ్ చేసుకుంటాం. రెగ్యులర్ ఫొటోస్ కి మనకి ఏదైనా గ్రూప్ ఫొటోస్ కావాలన్నా, నేచర్ ఫోటోగ్రఫీస్ కోసం ఈ ఎఫ్ నెంబర్స్ యూజ్ చేసుకుంటాం. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే ఆ ఫోకల్ లెంత్ల మధ్యలో ఉన్న ఇమేజ్ ని షార్ప్నెస్ అనేది ఇది సూచిస్తుంది అనమాట. దీన్నే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటారు. ఇమేజెస్ చూద్దాం. ఫస్ట్ ఇమేజ్ ఎఫ్ నెంబర్ 1.8, సెకండ్ ఇమేజ్ ఎఫ్ నెంబర్ 2.8 అనమాట. ఇక్కడ లైట్ అనేది డిక్రీజ్ అయింది. థర్డ్ వచ్చి అపర్చర్ 5.6. నెక్స్ట్ ఫోర్త్ ఇమేజ్ వచ్చి అపర్చర్ 8.0. ఈ రెండు ఇమేజెస్లో కూడా లైట్ అనేది డిక్రీజ్ అయింది అనమాట. నెక్స్ట్ అపర్చర్ 16. సిక్స్త్ ఇమేజ్ వచ్చి అపర్చర్ 22. ఈ అపర్చర్ డైల్ యూజ్ చేసి మన ఇమేజ్ మీద ఉన్న లైట్ని డిక్రీజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. అపర్చర్ 1.4 to 2.8. ఇది షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్. మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్, సబ్జెక్టు ఫోకస్ కావాలంటే ఈ యొక్క ఎఫ్ నెంబర్లు యూజ్ చేయాలన్నమాట. మీడియం డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఇవి రెగ్యులర్గా మనం గ్రూప్ ఫొటోస్కి కానీ ఈ గ్రూప్ ఫొటోస్కి రెగ్యులర్ ఇమేజెస్ కోసము ఈ ఎఫ్ నెంబర్లు యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ మనకి సబ్జెక్టు ఫోర్గ్రౌండ్ ఫోకస్ అవుతాయి, బ్యాక్గ్రౌండ్తో మనకు సంబంధం లేదనమాట. డీప్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనమాట. మోర్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్. ఆర్కిటెక్చర్స్ తీస్తున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి బ్లూయిష్ వచ్చి సబ్జెక్టు ఫోర్గ్రౌండ్ కూడా ఫోకస్లో ఉంటాయన్నమాట. వీటిని డీప్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటారు. మనం ఎప్పుడైనా ఆకాశం తీసామనుకోండి, స్కై డీటెయిల్స్ అనేది బ్లూ పోకుండా తీయాలంటే మనం ఈ డీప్ ఎఫ్ నెంబర్స్ వాడాలన్నమాట. ఇలా ఈ అపర్చర్ అనేది మనం ఇలా కంట్రోల్ చేసుకొని మన ఇమేజెస్ని షార్ప్గా తీసుకుంటాం అనమాట. ఇది అపర్చర్ క్లాస్. థ్యాంక్ యూ.